హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇవాటి కొత్త వీడియోలో కొన్ని యూట్యూబ్ హిడెన్ సెట్టింగ్స్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఈ సెట్టింగ్స్ ఒకవేళ మీరు చేసుకున్నట్టు అయితే మీకు డైలీ వచ్చే 1 GB డేటా, 1.5 GB డేటా, 2 GB డేటా అనేది అస్సలు అయిపోదన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనేది నేనైతే మీకు చెప్తాను అన్నమాట. సింపుల్గా అయితే మీరు ఈ వీడియోని అయితే చూడండి, అప్పుడేమైతే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఎలా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుంటానో. నా ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్క్రోల్ చేయడం ఆపేసాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అంటే మీకు డేటా ఉంటుందిగా, మీ డైలీ డేటా అనేది మీరు ఎలా ఇక్కడ ఆపేస్తారో మీ డేటా ఇక్కడ యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లోనైతే ఇక్కడైతే వీడియో ప్లే అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్లే అవ్వకుండా ఒక సెట్టింగ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే మీ డేటా అనేది అస్సలు యూజ్ కాదన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలంటే సింపుల్. మీరు ఇక్కడ చూడవచ్చు ఒక ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. రైట్ సైడ్ ఇక్కడ కింద మీరు చూడవచ్చు యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సింపుల్గా మీరైతే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసేయండి. మీరు ఎలా ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ అయితే ఒక సెట్టింగ్ అనే ఆప్షన్ చెప్పేసి ఉంది. ఇక్కడ సెట్టింగ్ అని చూడవచ్చు. మీరు ఇక్కడ ఒక గేర్ ఆప్షన్ ఉంది కదా. సింపుల్గా మీరైతే ఈ గేర్ ఆప్షన్ పై క్లిక్ చేసేయండి. ఈ ఐకన్ పై మీరు ఎలా క్లిక్ చేస్తారో మీ ముందు అయితే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు జనరల్ అని చెప్పేసి ఉంది కదా, జనరల్ అని. సింపుల్గా మీరు జనరల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఆఫ్ అయి ఉంది. అయితే ఈ ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే సింపుల్గా మీరు ఇక్కడ మీకు ముందైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఆన్ చేయడం చెప్తాను. ఎలా అంటే మీరు సింపుల్గా దీనిపై ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ 30 minutes అని అయితే సెలెక్ట్ ఉంది కదా. సింపుల్గా మీరు 30 minutes పై క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు చూడవచ్చు ఈ ఆప్షన్ అది ఆన్ అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్, దీనివల్ల ఏమవుతుందంటే మీరు నైట్ ఒకవేళ యూట్యూబ్ చూస్తూ పడుకుంటారనుకో, అప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ అనేది నైట్ అంతా నడుస్తూనే ఉంటుంది. అయితే అప్పుడు ఏమవుతుందంటే మీ డేటా అయిపోతుంది, ఇంకా మీ మొబైల్ అనేది కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఈ ఆప్షన్ అనేది చేసుకున్న తర్వాత మీరు తర్వాత పడుకున్న ఒక 30 minutesకు ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందన్నమాట. ప్లేబ్యాక్ అనేది ఆఫ్ అయిపోతున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది అయిపోయినప్పుడు మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. అప్పుడు మీ డేటా సేవ్ అవుతుంది, ఇంకా మీ బ్యాటరీ అనేది కూడా సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ తర్వాత ఫ్రెండ్స్, మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఒక ఆప్షన్ అయితే చెప్పేసి ఉంది ఇక్కడ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అని. సింపుల్గా మీరైతే దీనిపై క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు బై డిఫాల్ట్ అయితే ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్ ఉంది కదా. ఇక్కడ మీరైతే ఇక్కడ చూడవచ్చు అటోలో అని చెప్పేసి పెట్టేసి ఉంది. ఇక్కడ వైఫైలో కూడా అటోలో అని చెప్పేసి పెట్టేసి ఉంది. ఇక్కడ డేటా అనేది చాలా యూస్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ని ఎలా ఆఫ్ చేయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే డేటా సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సింపుల్గా మీరైతే ఈ డేటా సేవర్ పై క్లిక్ చేసుకోండి. మీరు ఎలా ఈ డేటా సేవర్ పై క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ చూడవచ్చు. మీకు ఎలా అయితే మీరు వీడియోస్ ప్లే చేస్తారో ఆ వీడియోస్ అనేది కొంచెం లో క్వాలిటీలో ప్లే అవుతాయి, ఇంకా మీ డేటా అనేది మాత్రం సేవ్ అవుతుందన్నమాట. ఇది మీ సెకండ్ సెట్టింగ్. సింపుల్గా మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీకు చూడవచ్చు ప్లేబ్యాక్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సింపుల్గా మీరు ప్లేబ్యాక్ పై క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు బై డిఫాల్ట్ అయితే ఇక్కడైతే ఈ ఒక సెట్టింగ్ అయితే ఆఫ్ ఉంది. సింపుల్గా మీరైతే దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది భయ్యా అంటే మీరైతే ఏమైనా ఒక వీడియో చూస్తున్నారనుకో, ఆ వీడియో చూసినప్పుడు ఏమవుతుంది, ఆ వీడియో అనేది అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ వీడియో అయితే ప్లే అయిపోతుంది అన్నమాట. ఆ సెకండ్ వీడియో ప్లే అయిపోవద్దు అంటే ఈ సెట్టింగ్ అయితే మీరు ఆన్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అప్పుడైతే ఆ వీడియో అనేది ప్లే కావడం జరగదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో దీంతో ఏమవుతుందంటే మీ డేటా కూడా సేవ్ అవుతుందన్నమాట, నెక్స్ట్ వీడియో ప్లే కాకుండా. సో ఫ్రెండ్స్, మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చెప్పేసి ఉంది కదా డేటా సేవింగ్ అని. సింపుల్గా అయితే మీరు డేటా సేవింగ్ పై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు బై డిఫాల్ట్ అయితే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ ఉంది కదా, డేటా సేవింగ్ మోడ్ అనేది. మీ మొబైల్లో ఇట్లా ఈ డేటా సేవింగ్ మోడ్ ఆప్షన్ ఆఫ్ ఉంటే సింపుల్గా ఈ ఆప్షన్ అయితే మీరు ఆన్ చేసుకోవాలి. మీరు ఎలా ఈ ఆప్షన్ని ఆన్ చేసుకుంటారో మీ డేటా అనేది చాలా యూస్ కావడం జరగదు. సో ఫ్రెండ్స్, మీ డేటా అనేది కొంచెం తక్కువ యూజ్ అవుతుంది. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే మీ డేటా అనేది కంప్లీట్గా సేవ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అయిపోవడం జరగదు. సో ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ కానీ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు డైలీ వచ్చే 1 GB డేటా, 2 GB డేటా అనేది అస్సలు అయిపోదు అన్నమాట.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. సో ఫ్రెండ్స్, మనమైతే కలుసుకుందాం మన కొత్త వీడియోలో నెక్స్ట్ టాపిక్తో. అప్పటి వాట్సాప్ జై హింద్.